నా పేరు రాణి కృష్ణారెడ్డి, తండ్రి పేరు నర్సిరెడ్డి, మా అమ్మగారి పేరు భద్రమ్మ, నా భార్య పేరు కమలమ్మ, నాకు 2 కుమారులు. ఇది నా కుటుంబ నేపథ్యం. మేము ఈ సత్యసాయి సంస్థలోకి 2002లో నేలకొండపల్లి సంతికి పోయి అక్కడ యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలో పాల్గొని ఇక్కడి నుంచి 10 మంది వెళ్ళాము. యజ్ఞాన్ని చూసాం. తదుపరి అక్కడున్న కన్వీనర్ గారు, అక్కడున్న వాళ్ళు ఇక్కడ చెక్కేపల్లిలో మీరు భజన ప్రతిరోజు చేయాలి, లేదా గురువారం కానీ ఆదివారం కానీ వారానికి ఒకసారి అయినా చేయమని చెప్పి వాళ్ళు చెప్తూ మేము అందరం ఆమోదించి ఇక అక్కడి నుంచి వచ్చిన కాడి నుంచి ప్రతి గురువారం ఆంజనేయ స్వామి గుడిలో భజన మొదలుపెట్టాము. అట్లా 1 సంవత్సరం తర్వాత ఇక్కడ నర్సయ్య గారు, వంగవీటి నర్సయ్య గారు స్థలాన్ని ఇచ్చేవారు. ఇచ్చి మాకు సాయి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేశాం 5గురిలో కమిటీ సభ్యులు నేను కన్వీనర్గా, రామకృష్ణారెడ్డి కన్వీనర్గా, పోతే గోపయ్య, జనార్దన్ రావు, లక్ష్మారెడ్డి, మేము 5 కమిటీ సభ్యులం. తర్వాత మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినాక ఈ స్థలాన్ని బాగు చేసి వినాయక చవితి సందర్భంగా ఈ స్థలంలో వినాయక చవితి చేసి అక్కడి నుంచి ఈ స్థలంలోనే ప్రతి గురువారం భజన చేయటం మొదలుపెట్టాం. తర్వాత చిన్నగా రేకుల షెడ్ వేసి కంటిన్యూషన్ చేసాం. ఆ రేకుల షెడ్ని చుట్టూ బాగు చేసుకొని బండలు కనుక వేసి 2012లో చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించడం జరిగింది ఈ స్థలానికి. ఇక అప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం కూడా స్వామి జన్మదినానికి పుట్టపర్తి పోవటం, ఇక్కడి నుంచి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఆ తర్వాత ఈ భజన మందిరాన్ని క్రమంగా బాగు చేసుకోవడం మొదలుపెట్టాం. ఊళ్ళో వాళ్ళు కూడా, గ్రామ ప్రజలు కూడా సహకరించారు. ఈ స్థలాన్ని బాగు చేయడానికి వాళ్ళు ట్రాక్టర్లతో మట్టిని తోలి శుభ్రం చేశారు, సహాయం చేశారు. ఇక్కడ గ్రామ ప్రజలైతే చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఆర్థిక సహాయంతో మేము ఈ భజన మందిరాన్ని బాగు చేసుకున్నాం. తర్వాత ఇక్కడ మొన్న ఈ 2023లో 2022లో ఇక్కడ ఈ భజన మందిరం దాతలు వచ్చి కొంతమంది పక్కా భజన మందిరం ఏర్పాటుకు, బిల్డింగ్ ఏర్పాటుకు దాతలు సహకరించారు. దానిలో భాగంగా ఎమ్మెల్యే గారు, వెంకటరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, జనార్దరావు గారు వీళ్ళందరూ తలా ఇంత ఆర్థిక సాయం చేశారు. నలుగురు చంద్రారెడ్డి గారు సహాయం చేస్తూ ఆయన నిలబడి ఒక అంతస్తు వరకు, స్లాబ్ వరకు ఆయన నిలబడి నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత పై గది వరకు పైన 2వ అంతస్తుకు ఏదులాపురం శంకరెడ్డి గారు, వారి భార్య, వాళ్ళు కలిసి ఆ పై స్లాబ్ వరకు, పై నిర్మాణం వరకు వాళ్ళ సొంతంగా ఖర్చు పెట్టుకొని నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా పూర్తి రాలేదు. ఇది ఈ భజన మందిరం యొక్క ఇప్పటి వరకు జరిగింది. మీరు ఎప్పుడు స్వామిని గుర్తించారు? అసలు ఈ సాయి సంస్థలకు మీకు పరిచయం చేసింది ఎవరండి? 2002లో నేలకొండపల్లి వెళ్ళాము. ఓకే. అక్కడ యజ్ఞం జరుగుతూ ఉంది, యజ్ఞం వాళ్ళు నిర్వహించారు. ఇక్కడి నుంచి మేము 10 మంది పోయాము. రమణ పోయి అక్కడ చూసి తర్వాత వాళ్ళు అక్కడున్న వంగవీటి నర్సయ్య గారు మమ్మల్ని
భజన చేయమని ప్రోత్సహించారు. ఓకే. వారి ప్రోత్సాహంతో ఇక్కడ భజన మందిరం భజన మొదలుపెట్టాం. ఎక్కడ చేశారండి భజన? మొదట ఆంజనేయ స్వామి గుడిలో చేశాం. ఓకే. అక్కడ ఒక సంవత్సరం చేసినాక తర్వాత ఇక్కడ ఈ స్థలం బాగు చేసుకొని ఈ స్థలంలో మొదలుపెట్టాం. ఎవరిదండి స్థలం? ఎవరిది? అసలు ఎవరు ఇచ్చారు? ఈ స్థలం కూడా వంగవీటి నర్సయ్య గారిది. ఈ స్థలం వారే స్థలదాత ఇచ్చి వారి సొంత డబ్బులతోటి మాకు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ కమిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. స్వామి తాలూకా మీకున్న అనుభవాలు చెప్పండి సార్. స్వామి కార్యక్రమాలంటే పుట్టపర్తి సేవలకు పోయేది. ఓకే. సేవలకు పోయి వచ్చేవాళ్ళం, పోతే ఇక్కడ భజన చేసేవాళ్ళం. స్వామిని నమ్ముకున్నంతలో మాకు మంచిగానే మా ఆరోగ్యాలన్నీ కూడా మాకు మంచిగానే, మా కుటుంబం కూడా మంచిగా జరిగింది. చాలా మంచిగా అనుకూలంగానే మాకున్నది. మాకు ఏ ఇబ్బందులు ఏమనిపించలేదు. ఈ సంస్థలో చేరినాక మేము మంచిగానే ఉన్నాం. స్వామి ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి సేవకులను పంపిస్తూ ఉంటాం. నేను కూడా 3-4 సార్లు పోయాను పుట్టపర్తి సేవ కార్యక్రమానికి. ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఒకటి మంచి చెడు ఏం జరిగింది, స్వామి ఏం చేశారు, మీకు ఏం చెప్పారు? స్వామి మేము నమ్ముకున్నంతలో మాకు ఏ ఇబ్బందులు లేకుండా మా కుటుంబాలు మంచిగా సక్రమంగా మంచిగా నడిచినాయి. అనుభవాలు అంటే అంతకాడికి ఎక్కువ అనుభవాలు అది. ప్రతిరోజు కూడా మేము మా ఇంట్లో కూడా దీపారాధన చేసుకుని స్వామిని వేడుకుంటాం. స్వామి ఇది. ఓకే సార్. సాయిరామ్ సార్.